నమస్కారం. ఒక ఆయిల్ కంపెనీ, మామిడి పండ్ల వ్యాపారం, అది బిలియన్ డాలర్ల సామ్రాజ్యం. వినడానికే చాలా వింతగా ఉంది కదూ. ఈరోజు మనం ఈ విచిత్రమైన కానీ చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. అసలు మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్నే ఇది. ఒక భారీ ఆయిల్ రిఫైనరీకి, పచ్చని మామిడి తోటకి అసలు సంబంధమేంటి? ఇదెలా సాధ్యమైంది? పదండి తెలుసుకుందాం. సరే, ఈ ఆపరేషన్ ఎంత పెద్దదో అర్థం కావాలంటే కొన్ని నంబర్లు చూద్దాం. ఈ మామిడి తోట విస్తీర్ణం అక్షరాల 600 ఎకరాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే దాదాపు 450 ఫుట్బాల్ మైదానాలంత పెద్దదనమాట. మరి ఆ 600 ఎకరాల్లో ఎన్ని చెట్లున్నాయో తెలుసా? ఏకంగా 1,30,000కు పైగా మామిడి చెట్లు. ఇది తోట అనడం కంటే ఒక చిన్నపాటి మామిడి అడవి అనొచ్చేమో. ఇక డబ్బుల విషయానికొస్తే ఇక్కడే అసలు కథ ఉంది. 2023లో కేవలం ఈ మామిడి పండ్ల ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం $1.19 బిలియన్. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది కేవలం ఒక తోటగాదు, ఒక అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యం. ఇప్పుడు దీని వెనకున్న అసలు కథేంటో చూద్దాం. ఒక పెద్ద పరిశ్రమకి, పచ్చని వ్యవసాయానికి మధ్య ఈ ఊహించని బంధం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ రెండింటినీ చూడండి, ఎంత విచిత్రంగా ఉందో కదా. ఒకవైపేమో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ, మరోవైపేమో ఆసియాలోనే అతిపెద్ద మామిడి తోట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ రెండూ ఒకే చోట, ఒకే కాంప్లెక్స్లో ఉన్నాయి. మరి ఈ రెండింటినీ కలిపిన ఆ ఒక్క పాయింట్ ఏంటంటే గ్రీన్ బెల్ట్. చట్టప్రకారం ప్రతి పెద్ద పరిశ్రమ చుట్టూ కొంత ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించడానికి ఇది కంపల్సరీ. సో ఈ చట్టపరమైన అవసరమే ఈ అద్భుతమైన మామిడి తోటకు పునాది వేసింది. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదేమీ రాత్రికి రాత్రే జరిగిన మ్యాజిక్ కాదు. చూడండి, 1997లో కేవలం ఒక చట్టపరమైన అవసరంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల పాటు సాగిన ప్రణాళిక, కష్టం ఫలితంగా 2023 నాటికి $1 బిలియన్ వ్యాపారంగా మారిపోయింది. ఓకే, ఒక చట్టాన్ని పాటించటానికి మొదలుపెట్టి దాన్ని లాభాల బాట పట్టించారు. బాగుంది. కాని అదెలా సాధ్యమైంది? ముఖ్యంగా వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని నేలలో ఇదెలా సాధ్యపడింది? అదే ఇక్కడున్న అసలు ట్విస్ట్. ఎందుకంటే ఆ ప్రాంతం అస్సలు మామిడి తోటలకు సెట్ అయ్యేది కాదు. నిజం చెప్పాలంటే అది వ్యవసాయానికి అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఒకటి. వానలు తక్కువ, గాలులేమో ఎక్కువ, నేలలో సారమేమో 0. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ వ్యవసాయం చేయడమనేది ఒక పెద్ద సవాలు. మరి అలాంటి చోట లక్షలాది చెట్లను ఎలా పెంచగలిగారు? ఈ భారీ మార్పును మనం సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. ఫస్ట్, అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ఎదుర్కోవడం. సెకండ్, వాటిని అధునాతన టెక్నాలజీతో పరిష్కరించడం. ఫైనల్గా, అద్భుతమైన ఫలితాలను సాధించడం. ఇది కేవలం చెట్లు నాటడం కాదండి, ఇది పక్కా సైన్స్ అండ్ టెక్నాలజీతో చేసిన ఒక ప్రయోగం. ప్రతి నీటి చుక్కను కాపాడటానికి డ్రిప్ ఇరిగేషన్, నేలలో తేమ ఆవిరైపోకుండా మల్చింగ్, బలమైన గాలులను ఆపటానికి విండ్ బ్రేకర్లు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో ఆధునిక పద్ధతులను వాడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. సరే, ఇన్ని టెక్నాలజీలు వాడారు, అంత బాగానే ఉంది. మరి ఫలితాలెలా ఉన్నాయి? రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడా నంబర్స్ చూద్దాం. ఈ తోటలో కేవలం ఒకే రకం మామిడి పండు లేవు. ఇదో మ్యాంగో ఫెస్టివల్ లాంటిది. ప్రధానంగా 90% కేసర్ రకం ఉన్నా మన ఆల్ఫోన్సో నుంచి మొదలుపెట్టి ఫ్లోరిడా, ఇజ్రాయెల్ రకాల దాకా ఎన్నో వెరైటీలిక్కడున్నాయి. అంటే లోకల్ టేస్టుతో పాటు గ్లోబల్ ఫ్లేవర్స్ కూడా అన్నమాట. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. చూడండి, మన దేశంలో యావరేజ్గా ఎకరానికి 3 టన్నులు పండితే ఈ తోట టార్గెట్ ఏకంగా 10 నుంచి 12 టన్నులు. అంటే మన నేషనల్ యావరేజ్ కన్నా 3 రెట్లెక్కువ. ఇది వరల్డ్ బెస్ట్ స్టాండర్డ్స్ను కూడా దాటిపోయే ప్రయత్నం. అంతేకాదు, ఈ మామిడి పండ్ల క్వాలిటీకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా వచ్చింది. ప్రతిష్టాత్మకమైన యూరప్ గ్యాప్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే ఇవి యూరప్ యొక్క కఠినమైన నాణ్యత ప్రమాణాలకు సరితూగుతున్నాయని అర్థం. అందుకే ఇవి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఈ కథను కేవలం మామిడి తోటలా కాకుండా మొత్తం రీఫైనరీ కోణంలోంచి చూద్దాం. బిగ్ పిక్చర్ ఏంటో తెలుసుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మామిడి తోట అనేది ఒక పెద్ద పజిల్లో చిన్న ముక్క మాత్రమే.
ఈ భారీ రిఫైనరీ పాటించాల్సిన కఠినమైన పర్యావరణ నిబంధనలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ టేబుల్లో కొన్ని ఉదాహరణలు చూడండి. భూగర్భ జలాలను వాడకుండా సముద్రపు నీటిని శుద్ధి చేసి వాడటం దగ్గర్నుంచి గ్రీన్ బెల్ట్ లాంటి అన్ని ప్రధాన నిబంధనలను పాటిస్తున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రభావం కేవలం ఆ కంపెనీ కాంపౌండ్ వాల్స్ లోపలే ఆగిపోలేదు. ప్రతి ఏటా లక్షలాది మొక్కలను చుట్టుపక్కల రైతులకు పంపిణీ చేయడమే కాకుండా వారికి మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కథ ముగింపుకు వచ్చేసరికి మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నలు నిలుస్తాయి. భవిష్యత్తులో పరిశ్రమలు ఎలా ఉండాలో చెప్పటానికి ఇది ఒక మంచి మోడలా? అయితే ఇక్కడ ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఈ కథను మనకు ఎవరు చెబుతున్నారు? ఇంకా ఈ భారీ ప్రయత్నం వల్ల అసలు లాభం ఎవరికి దక్కుతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది నిజంగా పర్యావరణం మీద ప్రేమతో చేసిందా, లేక చట్టాలను పాటిస్తూ దానిని ఒక మంచి కథగా చూపిస్తూ పేరు తెచ్చుకోవడానికి చేస్తున్న ఒక గ్రీన్ వాషింగా? లేకపోతే పరిశ్రమలు, పర్యావరణం రెండూ కలిసి ఎలా అభివృద్ధి చెందగలవో చూపించే ఒక కొత్త, స్థిరమైన నమూనానా? దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.